నమస్తే అండి. పిఆర్ కిచెన్‌కి స్వాగతం. కొరమేను చేప పులుసు పెడుతున్నానండి. చూడండి అద్భుతమైన టేస్టు. కాస్ట్లీ కర్రీ అండి ఇది. మనకి ఈ మధ్య అసలు దొరుకుతలేదు ఇవి. చూడండి 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు వేయించుకుందామండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ వేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయలు ఇంకా త్వరగా మగ్గాలంటే మనకి కొద్దిగా ఉప్పు వేద్దామండి. 1 స్పూన్ ఉప్పు వేద్దాం. అయితే ఉప్పు వేయడం మిస్ అయ్యిందండి. 2 స్పూన్లు కారం వేసాను. కారం వేసి కలుపుదామండి. మనం సొంతంగా మిక్సీ పట్టుకుని ఆడుకున్న కారం అండి. ఆ కారం ఎలాగ ఆడాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి ధనియాలు జీలకర్ర పొడి సమానంగా తీసుకుని మిక్సీ పట్టుకుంటానండి. అది కూడా వేసాను కదా. ఇప్పుడు చేపలు ముక్కలు ఈ మసాలా పైన పరుద్దామండి, పొడిక పెడదాం. ఎందుకంటే ఇటు డ్రై చేసి కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు వేయించుకుందామండి. ఇప్పుడు డిఫరెంట్ టేస్టు. ఈ కొరమేను చేపతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం చేసేది పులుసు కాబట్టి మరి పులుసుని చూపిస్తున్నాను. మళ్ళీ కొరమేను దొరికినప్పుడు అప్పుడు ఇగురు పెడతాను. తర్వాత పెద్ద చేప అయితే ఫ్రై కూడా చేస్తానండి. అది కూడా చూద్దురు కానీ చాలా చాలా బాగుంటుంది. ఇది పాతకాలం వంటలండి. ఇప్పుడైతే ఈ చేపలు దొరుకుతలేదు మనకి, చాలా తక్కువ అండి. చూడండి పరిసేసాను కదా. ఓ పక్కన కాలిన తర్వాత మళ్ళీ రెండో పక్క తిరగబెడుతున్నాను. అలా తిరగబెట్టుకుని అన్నీ చక్కగా ఇలా వేయించుకుని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మూత పెట్టండి, మగ్గనిద్దాం. ఉప్పు వేసానండి, మిస్ అయ్యింది ఉప్పు వేయడం, అందుకు మీకు కనిపించలేదు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ వేసి ఒకసారి కలిపేసి మనం ఉడకనిద్దామండి. చేప ఎక్కువసేపు మీకు ఒక సెట్గా అండి, చేప ఎక్కువసేపు ఉడికి చెడిందంటండి. మాంసం ఏమో ఉడక్క చెడిందంట. అందుకు చేపను ఎక్కువ ఉడికించక్కర్లేదు. చూడండి ఎక్కడ చేప విడిపోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి దగ్గర పడిపోయింది, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు వేసేద్దాం. చింతపండు పులుసు అంటే బాగా ఎక్కువ పులుసు వేయక్కర్లేదు. ఒక చిన్న సైజు స్మాల్ లెమన్ పిండి అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను చూడండి. ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అలాగే చూసిన వారు కనీసం 1 లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అనేది కొడతలేదు, అలాగే సబ్స్క్రైబర్ కూడా అవుతలేదు, అలాగే కామెంట్ కూడా పెడతలేదండి. కనీసం చూసిన వారు కొంచెం టేస్ట్ ఎలా ఉందో కాదు కానివ్వండి, ఆ అలంకరణ ఎలా ఉందో కొంచెం చూసి 1 లైక్ కొట్టండి. అలాగే ఇప్పుడు కరివేపాకుతో గార్నిషింగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా ఒక లెవెల్లో ఉందండి. హబ్బబ్బా ఏముందంటే అండి, నా మాటలతో చెప్పలేను కానీ నేను చేసుకున్న కూర నేను ఎప్పుడు బాగానే ఉందంటాను, కానీ మీరు చేసుకుని చూడండి ఇదే కొలతలతో సూపర్ ఉంటుంది. మరి ఉంటానండి, మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోలు సపోర్ట్ చేయండి ఛానల్కి. చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా. మరి కర్రీ ఇలా ఎగిరిపోతుంది, దగ్గర పడిపోతుంది కదా. ఇంక దించేద్దాం, అయిపోయిందండి, చాలా వరకు అయిపోయింది. ఇంకా 2-3 నిమిషాల్లో అయితే టైం అయితే మనకి ఎక్కువే పడుతుంది, కానీ మన వీడియోను తగ్గించుకుంటూ వస్తాం కాబట్టి మనకు వీడియో చిన్నది చేస్తామండి. ఒక 10 నిమిషాలన్నా పడుతుంది వంట అవ్వడానికి, కూర అవ్వడానికి. మనం అలా తగ్గించుకుని 4 నిమిషాలు 4-20 నిమిషాలు పడుతుంది. చూడండి చేప ముక్క ఎక్కడ విడిపోలేదు, చాలా బాగా వచ్చిందండి. పులుసు అయితే సూపర్ ఉంది, చూసారా, అద్భుతం అండి. మీకు నచ్చితే మాత్రం మర్చిపోకండి, మిస్ అవ్వకండి. నాకు కామెంట్ పెట్టండి ఎలా చేశాను అనేది. ఉంటానండి, మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తా.